పని ఇది నీతోనే అయిందా ఇంకెవరన్నా చేసిందా? చాలా మంది సహకారంతో ఇది చేసినాం. చాలా మంది సహకారంతో చేసినాం. పర్మిషన్ తీసుకున్నావా? ఎవరెవరికి చెప్పినావు? నేనా? సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పోలీస్ స్టేషన్ వీరందరికీ చెప్పినాం. ఇంకా అందుకే ఇక్కడ సింధల రామాయణ ప్రోగ్రామ్ జరిపిస్తున్నాం. అయితే నువ్వు చెప్పు. అంటే ఇంతమంది చెప్పినాము. ఇంతమంది చెప్పి అయిపోయిందా? నీ మనసుకి అయిపోయినట్టేనా? చెప్పినాం. అంటే నేను నీకు తెలవదా? అంటే నేను నీకు తెలియదు. మేము మీ ఇంటికి వచ్చిన మీ వాళ్ళ మా తమ్ముడు అంటే వీళ్ళందరి దగ్గరికేమో నువ్వు, అంటే నా దగ్గరికేమో మీ తమ్ముడు కింద పోతలేదు. వాళ్ళు షార్ట్ అయితే కింద పోతుంది. షార్ట్ పైన రాకుండా మంచిగా వీళ్ళు కింద అమ్మ ఇంటున్నాడా? ఆ మంది లోపల ఉన్నది. అమ్మ లోపల బయటకు వెళ్ళది. నువ్వు పెద్ద డ్యూటీ మీద పోయినమాట. నీకు చెప్పకుండా చేసినా కానీ నీకు చెప్పినా కానీ నువ్వు డ్యూటీ మీద పోయినమాట. డ్యూటీ మీద పోయినా బయట లోపల పెట్టుకొని, ఎందుకంటే గూండి కదా, లోపల పెట్టుకొని ఉండాలి. నడవకుంటుంటది గూండిది కదా. లోపల పెట్టుకొని స్నానం చేస్తుంది. అయితే నేను పోయినా మనకి సామాన్య బాత్రూమ్ పెద్ద కూడా. అయితే ఏమైందంటే నేను పోగట అమ్మ తానం చేస్తుంది. ఇక అంతలే సుడిగాలి మోపాయి. సుడిగాలి మోపాయి. ఇక ఏం చేసినట్టే ఈ మనకు బాత్రూమ్ కట్టినవి లేవా ఇక్కడ ఏంటి దాటకమ్మలేడా? గాలి సుడిగాలి పెట్టే వల్ల కమ్మలు లేచిపోతాయి. అమ్మాలు ఉన్నాయి, కమ్మలు లేచిపోతాయని ఆ కమ్మని అమ్మ పట్టుకున్నది. అమ్మ పట్టుకున్నది. అమ్మ పట్టుకున్నదా? అయితే అమ్మని నేను పట్టుకుని అమ్మ నువ్వు పట్టుకో. అరే నువ్వు దూరం పోతాను మరి వచ్చినాక చెప్పు. ఇంకొకసారి చెప్పు. తాటికమ్మని అమ్మ పట్టుకున్నది. అమ్మ నేను పట్టుకున్నాను. అమ్మని పట్టుకున్నావా? మొలకా ఉన్నది, మంచిగా ఉన్నది. అంటే అమ్మను పట్టుకున్నావు అంటే ముగ్గురు నాకు కాదు అమ్మలు, ముగ్గురు లేచిపోతా అంటే ముగ్గురిని పట్టుకున్నావు. అమ్మలు పట్టుకున్నాను. అమ్మలు మరి లేచిపోతే అట్లా సారా గిట్టాల కమ్మలు లేచిపోతే కూడా ముగ్గురు అమ్మలు పట్టుకున్నాను. గాది మరి అట్లా చెప్పాలి. అది ఓకే. ఇది ఏంటి? వేసుకొని కొంచెం గమ్మతిగా ఉండాలని పని చేసిన. అది నా పర్మిషన్ లేదు. అయితే వెనక సీడానే చెప్పుదాం. సార్ మంచోడే మా ఒప్పుకుంటాడు. అమ్మకాయ చూపించిన అమ్మకు కాయ చూసిన ఓకే. నేను పోయినాక దిద్దుతా, ఏం బాధ లేదు. దిద్దుతానికి ఏం బాధ లేదు. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు ఏం జరుగుతుందా? అయితే ముందుగా శ్రీమన్నారాయణుడు భూదేవి వాళ్ళిద్దరు వస్తారు వేదిక పైకి. వాళ్ళిద్దరు వేదిక పైకి వచ్చి ఆ కథ చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడు కృష్ణమూర్తి భూదేవి పెద్ద మంచిగా నేర్పినాము. సాయం నిలబెట్టే ఉంచినావా? నాదేమన్నా ఉన్నది ఆయన మీకేమి లేదు. మొదటి గుర్తుగా పొరపడలేదు కట్టండి. మొదటి గుర్తులు నిజమే పోకుండా
అరే ఇది ఎవడు పోయి ఇప్పుడు చేసింది ఎవడు ఇంకా మావాడి తెలియదు సార్ మావాడి అయితే నేను గిట్టుకుంటున్నా కడుగుకుంటున్నా అయితే ఇతరా ఇతరా నేను గిన్నె కూకుండా గిన్నె కూకుండా సార్ తిప్పే అది 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 అయిపోయిందంట ఫోన్ గుండ్రగా చెప్పి చక్కగా చెప్తున్నారు నేను ఏ టైంలో నిమ్మకాయ దింపేస్తానవా ఉల్లిగడ్డ దింపేస్తానవా అదేనా అసలు మీ మీద కేసు రాయని నాది పొరపాటు అది లెక్క కొంచెం బిల్డింగ్ కింద చూడు అగ్గ చూడు ఇగో ఇది 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 ఇగో ఇట్లా కూకుడు ఇది హలో ప్రేక్షక
ఇలావా ఇది యొక్క గ్రామనామము మీ పూర్వస్థితి చెప్పగలరు. అవునా మంత్రి గారా ఆ యొక్క వైకుంఠమును పరిపాలించేవాడను నా యొక్క నామమైన శ్రీమన్నారాయణుడని ఈ పురాజనములు ఆ యొక్క సురములు యొక్క గుడుసున్నారు కదా. నమస్కారం నమస్కారం. చల్లగా వరదలు కదా. ఈ ఈ జనములందరూ సింహన్నారాయణుడు అని నిన్ను ఏడుచుండు. అవునవును పెద్దోని వేలు మాట అయితే. అయ్యా ఎటు వెళ్ళిండు మీరు? అయినా ఇప్పుడు ఈ సభామందిరంలోకే వచ్చి ఉన్నవాడను. సభా మందిరికి వచ్చిండ్రు. సభ మీద అందరూ లోకులందరూ వచ్చిండ్రు. ఈ లోకులోకులు ఎవరెట్టున్నారో ఎవరు ఏమేమి చేస్తారో ఏమేమి పని చేస్తారో అట్లా పోయి తెలుసుకుందామని వెళ్ళిండు మీరు. అయ్యా ఒక్కరే వస్తారా ఇంకెవరన్నా ఉన్నారా? ఇప్పటి వరకు నేను ఒక్కనే వచ్చి ఉన్నవాడు. అంతేనా? అయ్యా ఈ శ్రీవాసన మంది నేను కూకున్నప్పుడు ఉంటుండే, నువ్వు కూకున్నప్పుడు శ్రీరాయి మంచిగా కూకుంది. సరే కూకుడు కూకుడు. హలో ప్రేక్షక మాషేరారా, ఇప్పుడు ఈ భూభారములు రోజు భూదేవత వస్తున్నాయి కాబట్టి గట్టిగా కర పని అమ్మలారనే నచ్చితి సభ
సవరగల ఇట్లా ఇట్లా చూడు చక్కగా చెల్లిమని నా పూర్వస్థితి నా తెలుపద వినుము అమ్మా ఈ భూభారము మోసే దానను నా నామము భూదేవి అని అందురు. ఆహా ఈ చెట్లు గుట్టలు ఇది పన్ను మశానము ఈ అన్నిటినీ మందిరందరూ మోసేది పాపాలు దీపాలు అన్నిటినీ సవరించేదాన్ని నువ్వే. అవునవును తల్లి అది ఇప్పుడు మా బ్రదర్ మొత్తం అన్నట్టే లేదు. అవును అవును బల్లల మీదనే ఉన్నాం కానీ అంటే కింద ఉన్నది కదా. అమ్మా అవును మీరు ఈ దృష్టిని దుర్మార్గులు చేసే పాపాలకు భరించలేక ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళుతున్నాను. ఆహా ఈ విష్ణుమూర్తి దగ్గరికి పోతే ఈ పాపాలు ఎవరెవరు చేస్తాడు ఈ పుణ్యాలు చేసేటోళ్ళ నుంచి పాపాలు చేసేటోళ్ళని నువ్వు కడకు చేయాలి కానీ అవును విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళింది మీరు. అవును అవును అమ్మా ఇంతకు ముందు కూడా కొంచెం సౌండ్ వచ్చింది కానీ నేను అబ్జర్వ్ చేయలే అయితే చెప్పుడు నాకు కూడా ఉన్నారా నేను కూడా అడిగినా అది ఏది చెప్ప సరే ఇప్పుడు పొలం దా మెల్లమెల్లే పోదానా మరి విష్ణుమూర్తి నీకే ఇదే వందనం అయినా నీవైనా వచ్చినటువంటి ఆజాదం ఏదో నాకు మీరు అందజేయగలరు తల్లి. అలాగే చెప్తాను. నవయాది నారాయణ ఒక్క మనవి తెలిపెడతే చేయనా శ్రీమన్నారాయణ నా ఒక మనవి చెప్పేదా వినము ఆలకించుము. ఎలా వచ్చిదివే భూదేవి నాతో
ఉన్నవాడను నీవు ఏమాత్రం సిద్ధం ఉండదు. భీమనారాయణ సురుల బట్టి వాడు సురుల బట్టి వాడు చాలా కష్టాలు పెట్టుతున్నాడు. సురుల బట్టి వాడు చాలా కష్టాలు పెట్టుతున్నాడు. చాలా కష్టాలు పెట్టుతున్నాడు. ఆ దృష్టిలో దుర్మార్గులు సురలు 30 కోట్ల దేవతలను చెరబట్టినాడు. చాలా కష్టపెడుతున్నాడు. వేలాయనని అవతరించి ఆ దుర్మార్గులను హతం చేయము. అయినా 14 భువనములు తిరిగి అష్ట దిక్పాలకులందరినీ కలిసి అయినా ఏ అవతారం మీదనైతే వాడు మరణించునో అవి తప్పక అడిగి నేను ఈ భూతారములందు వాడిని తప్పక వధించువాడను. ఆ శ్రీమన్నారాయణ నేను చెప్పుదా విను. సిద్ధిపతి యగు దాశరథుడు అతడు Bye.
నువ్వేలా జన్మించావో నేను చెప్తా వినుము. అయోధ్య నగరం పరిపాలించేది దశరథ మహారాజు గారి పుత్ర సంతానం లేక సుతకాంతులై ఉన్నారు. నువ్వు అతనికి వరాన జన్మించి ఈ రాక్షసును సంహరించుము. ఆహా సరణీవు నటులానే నీవు సిద్ధను వదలి చక్కగా నీ దానికి నీ చోటికి నీవు వెళ్ళిపోము. నేను తప్పక అవతారము ధరించి ఆ దుష్టులందరినీ శిక్షింపదను. నీ యొక్క బాధలు తీర్పదను. నీవు చక్కగా ఖచ్చితంగా ఉండము. నేను ఇప్పుడే వైకుంఠం వెళ్తున్నాను.